ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సపోర్టింగ్గా ఉన్న వాళ్ళు అవుతారు. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 662 నామము అష్టమూర్తి, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అష్టమూర్తి నమః అని చెప్పాలి. 8 చొప్పున ఉండే వాటిని మూర్తి స్వరూపముగా ఉండినది. పరమేశ్వర అష్టమూర్తులు, అష్టప్రకృతులు, అష్టలక్ష్ములు మొదలైన అష్టకములన్నిటికీ స్వరూపంగా ఉండేది అమ్మవారే. అందుకని అమ్మవారు అష్టమూర్తుల వివరాలు అనుబంధంలో తెలుపబడతాయి. వివిధ అష్టకముల స్వరూపంగా ఉన్నది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. ప్రాకీర్తిత ఇతి పంచమహాభూతాని సూర్యచంద్రమాసౌ జీవాత్మ స్వర్గా దీక్షితానాం అన్యతమ ఏకః ఇత్యష్ట సంఖ్యా మూర్తాయో యస్య భూతాని పుష్పవాంతో స్వరతి దేవాష్టమూర్తిః ఇతి శక్తిరహస్యత్ విష్ణుపురాణేపి ప్రథమే అంశే సూర్యే జలం మాహి వాయురాకాశ ఏవంచ దీక్షితో బ్రహ్మణ సోమ ఇత్యాష్టో మూర్తియో మతః పత్యత్నస్య సువత్సల సోమసుఖేషి చాపర శివ స్వః దీతిస్తదా దిక్షో రోహిణి చ యథాక్రమం శనేశ్వరస్తదా శుక్రో లోహితాంగో మనోజావ స్కందస్పర్గోద సంతానో భూతచ్చాన్ క్రమస్తుతత ఇతి లైంగేతుక్తం అష్టో ప్రకృత్యాయో దేవ్యా మూతాయ పరికీర్తాత తదా వికృతాయ స్థాత్యో దేయ బుద్ధి విభూతాయ ఇతి భూమిరాపో నాలో వాయు ఖం మనో బుధిరేవాచ అహంకార ఇత్యం మే భిన్న ప్రకృతిష్టత ఇతి భగవతా గీతా మూర్తాయో యస్య ఇతి వా కులాష్టక సర్వోపత్యద్వః తచ్చ సమహాయాచార స్మృతే గణిక షౌండకీ చైవ కైవర్తి రజకి తదా తంత్రకారి చర్మకారి మాతంగి పుంక్షలి తదా ఇతి అదావా స్వాలపాంగి దీర్ఘకేశియ సానంగ కుసుమ మాత ఇత్యాదీన రుద్రాయ మాలే అష్టానాం లక్ష్మిన్యో కాంతి లక్ష్మిని తు తృతీయ వర్ణే ప్రసిద్ధాని తదష్టక రూపా వా బ్రహ్మాది వా వశన్యాది స్వరూపేతే వా. 1 లక్ష్మీ మొదలగు 8 మూర్తులు గలది. 2 జీవాత్మ మున్నగు అష్టాత్ములు స్వరూపముగా గలది. 3 పంచమహాభూతములు సూర్యచంద్రులు సోమయాజి స్వరూపంగా గలది. 4 పంచమహాభూతములు సూర్యచంద్రులు స్వర్గము ఈ 8 స్వరూపంగా గలది. 5 అష్టప్రకృతులే మూర్తులుగా గలది. 6 సమయాచార స్మృతిలో చెప్పిన కులాష్టకం స్వరూపంగా గలది. 7 రుద్రాయమలంలోని లక్షణములు గల కులాష్టక స్వరూపురాలు. 8 బ్రహ్మి మున్నగు మాతృకష్టక స్వరూపురాలు. 9 వాష్యన్యాది వాగ్దేవతాష్టక స్వరూపురాలు. మత్స్యపురాణంలో లక్ష్మీ మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభా దృష్టి ధృతి అనేది 8 స్వరూపములతో నుండి సరస్వతి నీవు నన్ను రక్షించుమని గలది. ఆ 8 మూర్తులు స్వరూపంగా గలది లేదా యోగశాస్త్రమందు గుణములను బట్టి ఆత్మ 8 విధములైనట్లు చెప్పబడినది. 1 జీవాత్మ, 2 అంతరాత్మ, 3 పరమాత్మ, 4 నిర్మలాత్మ, 5 శుద్ధాత్మ, 6 జ్ఞానాత్మ, 7 మహాత్మ, 8 భూతాత్మ. వీనికి అష్టాత్ములని పేరు. ఈ ఆత్మాష్టకమూర్తులు గలది లేదా పంచమహాభూతములు సూర్యుడు చంద్రుడు, 1 జీవాత్మ, 2 స్వర్గము, 3 సోమయాజి, ముగ్గురిలో ఒకరు. ఈ 8 అష్టము అని పేరు. ఈ మూర్తులు స్వరూపంగా గలది
శక్తి రహస్యమందు పంచభూతములు, సూర్యచంద్రులు, స్వర్గము ఈ 8 దేవాష్టమూర్తులని గలదు. దీనిని బట్టి స్వర్గము అష్టమూర్తులలోనిదని గ్రహించవలెను. ఈ 8 స్వరూపురాలు విష్ణుపురాణ ప్రథమాంశంలో సూర్యుడు, ఊదకము, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, సోమయాజి, చంద్రుడు ఈ 8 అష్టమూర్తులని చెప్పి వీరి భార్యల పేర్లను కూడా క్రమముగా చెప్పెను. 1 సువత్సల, 2 ఉమా, 3 సుకేషి, 4 అపరశివ, 5 స్వహ, 6 ధీతి, 7 దీక్ష, 8 రోహిణి అని అష్టపత్నులు. అట్టి అష్టపత్ని స్వరూపిణి. ఇక వీరి కుమారులు 1 శనేశ్వరుడు, 2 శుక్రుడు, 3 లోయితాంగుడు, 4 మనోజోవుడు, 5 స్కందుడు, 6 స్వర్గుడు, 7 సంతానుడు, 8 బుధుడు. వీరి 8 అష్టమూర్తులు కుమారులు అని గలదు. లింగ పురాణంలో మాత్రం అష్టప్రకృతులు 1 మాయా, 2 మహత్తు, 3 అహంకారము, 4 శబ్ద, 5 స్పర్శ, 6 రూప, 7 రస, 8 గంధాలు. సృష్టికి 8 ప్రకృతులు, దేవికి అష్టమూర్తులనియు వికృతులనియు దేవి యొక్క విభూతులే శరీరబద్ధములై ఉన్నవనియు చెప్పబడినది. భగవద్గీతలో అష్టప్రకృతులను తెలిపి ఉన్నాడు. 1 భూమి, 2 ఊదకము, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము, 6 మనసు, 7 బుద్ధి, 8 అహంకారము వీనికి అష్టప్రకృతులని పేరు గలదు. ఈ ప్రకృతి అష్టకమే స్వరూపంగా గలదని లేదా అష్ట అనగా కులాష్టకమను గ్రహించి కులాష్టక స్వరూపురాలని చెప్పవచ్చును. సమయాచార స్మృతి యందు 1 గణిక వేశ్య, 2 సౌండిక కళ్ళు అమ్మునది, 3 కైవర్తి పడవన నడుపున్నది, 4 రజకి చకిత, 5 తంత్రాకలి గొల్లది, 6 చర్మాకరి చెప్పులు కుట్టున్నది, 7 మాతంగి చండాల స్త్రీ, 8 పుంచలి రంకులాడి. వీరికి కులాష్టకమని పేరు. లేదా రుద్రాయమలమందు అవయవములు స్వల్పములై ఉండి పొడుగైన జుట్టు గలది గణికయగును అని ఈ విధముగా 8 గురికి లక్షణములను చెప్పెను. లక్ష్యములు తృతీయావరణమందు ప్రసిద్ధముగా శ్రీమాత్రే నమః ఉన్నాయి. అట్టి కులాష్టక స్వరూపురాలు లేదా బ్రహ్మి మొదలగు అష్టమాతృక స్వరూపురాలు లేదా వాషన్యాది వాగ్దేవతాష్టక స్వరూపురాలు అని ఈ 4 అక్షరముల నామంతో కూడుకున్నది ఈ నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నట్టు ఉంటారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.